కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవనిపల్లిలో 35వ వార్డులో ఉచిత వాటర్ ట్యాంకర్ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. వార్డులో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని 35వ వార్డు బీజేపీ ఇన్ఛార్జ్ రాజు పాటిల్ దృష్టికి కాలనీ ప్రజలు తీసుకురాగా వాటర్ ట్యాంకర్ను ఏర్పాటు చేశారు. ట్యాంకర్ను ఏర్పాటు చేయడం పట్ల కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. भारत माता की जय। भारतीय जनता पार्टी जिंदाबाद। भारतीय जनता पार्टी जिंदाबाद। बीजेपी जिंदाबाद। बीजेपी जिंदाबाद। नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लाली। नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लाली। किशन रेड्डी गारी नायकत्वम वर्धिल्लाली। किशन रेड्डी गारी नायकत्वम वर्धिल्लाली। काटिपल्ली वेंकटरमणारेड्डी गारी नायकत्वम वर्धिल्लाली। काटिपल्ली वेंकटरमणारेड्डी गारी नायकत्वम वर्धिल्लाली। भारतीय जनता पार्टी जिंदाबाद। इष्टकार्य सिद्धि आंजनेय वरद गोविंद आंजनेय स्वामी भगवान की जय। మేమందరము సభక్తికముగా హనుమత్ జయంతి పర్వకాలంలో ఒక ప్రతిజ్ఞ చేయబోతున్నాము. ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజు అత్యంత వైభవముగా జరగబోతున్న దేవాలయ కమిటీ ద్వారా అర్చకుల చేత జరపబడుచున్న ఇష్టకార్య సిద్ధి ఆంజనేయ స్వామి వార్షికోత్సవమును గూర్చి ఒక 10 మంది మిత్రులకు 10 మంది బంధువులకు తప్పకుండా ఫోన్ చేసి తెలుపుతానని హనుమంతుడి పాదముల సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. రాబోయే 25 శుక్రవారం రోజు అద్భుతమైన వార్షికోత్సవాలు ఇక్కడ జరగబోతున్నాయి. తదంగంగా కామారెడ్డే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడో పురాతనమైన ఆంజనేయ స్వామి క్షేత్రాలలో చేసేటువంటి ఈ అద్భుతమైన ఒక కళ్యాణం ఉంది. అది సువర్చల ఆంజనేయ స్వామి కళ్యాణం. అది ఎక్కడ కూడా ఎవరు చేయరు. ఎక్కడో పురాతనమైన క్షేత్రాలలో సంవత్సరంకి ఒకసారి చేస్తే ఎక్కువ. అటువంటిది మన దగ్గర తరచుగా ఈ సువర్చల ఆంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవాలను మనం చేస్తూ ప్రతి సంవత్సరం కూడా కుంభాభిషేకం చేయడం జరుగుతోంది. కనుక ఈ ఏప్రిల్ 25 శుక్రవారం రోజు వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ సువర్చల ఆంజనేయ స్వామి కళ్యాణము, ఆ శిఖర కుంభాభిషేక మహోత్సవము, దాదాపుగా మహాకుంభాభిషేకము ఒక 21 కలశాలతో అద్భుతంగా నిర్వహణ చేయడం జరుగుతుంది. దానితో పాటు మహాన్నదాన కార్యక్రమం కూడా దిగ్విజయంగా కొనసాగుతుంది. ఆస్తికులైన సమస్త భక్తులందరూ కూడా ఈ దివ్యమైన మహత్తరమైన కార్యక్రమంలో మీరందరూ భాగస్వామ్యులై ఇది మాది, మా తల్లిగారింటి వంటిది, మా తండ్రి గారింటి వంటిది అని భావించి అందరూ కూడా తప్పకుండా మీరు వచ్చి మీ బంధుమిత్రులందరినీ కూడా ఆహ్వానించుకొని ఆ కార్యక్రమంలో భాగస్వామ్యులై పూజలో, కళ్యాణంలో, కుంభాభిషేకంలో పాల్గొని అన్నప్రసాదము స్వీకరించి మీరందరూ తన మన ధన వస్తు వాహన రూపంలో సహాయ సహకారములు అందించండి. మీకు ఏది కనుక చేతకాకపోతే ఆ చౌరస్తా నుండి నడుచుకుంటూ వచ్చే భక్తులను మీ దగ్గర ఉన్న కారులోనో లేదా బండి మీదనో లేదా ఆటోలోనో కూర్చుండబెట్టుకొని ఆ చౌరస్తా నుంచి ఇక్కడి వరకు దింపితే చాలు. అంతకంటే మీరు చేసే మహద్భాగ్యం మరొకటి లేదు. అంటే కేవలము ధనమిస్తే గొప్పతనమా లేదా వేరే ఇతరమైన సేవ చేయవచ్చు. కనుక అటువంటి సేవలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. 24 నుండే ఇక్కడ అంత మామిడి తోరణాలు, తర్వాత జెండాలు మొదలైనటువంటివి కట్టి స్వాగత తోరణాలు అక్కడక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత దేవాలయం అంతా కూడా శుభ్రపరచడం జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా శారీరకంగా ఈ సేవలో ఎవరైతే స్వచ్ఛందంగా పాల్గొనదలిచిన వాళ్ళు ఉన్నారో దేవాలయ శుభ్రత కొరకే కానీ అలంకరణల కొరకే కానీ అందరూ కూడా తప్పకుండా పాల్గొనవచ్చు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఒప్పు కలిగి ఉన్న బ్రహ్మచారి ఆంజనేయ స్వామి విగ్రహం. ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు. 10 అడుగుల ఆంజనేయ స్వామి ఒక బ్రహ్మచారిగా
కొప్పు కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప రూపము ఎక్కడ లేదు. అందులో విద్యాధిదేవత అయినటువంటి దక్షిణామూర్తి శంకరుడు ఇక్కడ వెలవడం జరిగింది. అందులో ఉత్కృష్టమైన ఆదిశంకరాచార్య జగద్గురువులు కూడా ఇక్కడ వెలవడం జరిగింది. కనుక ఇంత మహత్తరమైన మహాక్షేత్రం ఇది. చాలా మహిమ కలిగినటువంటి ఈ క్షేత్రంలో జరగబోతున్నటువంటి ప్రత్యేకమైన ఆ కార్యక్రమం చాలా చూడదగినటువంటిది. అందరూ ఆసక్తి కలిగిన భక్తులందరూ కూడా తప్పకుండా మీరు వచ్చి దర్శించి తరించవలసినదని